హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈ రోజు మనం రివ్యూ అయిపోయే సినిమా కార్తిక్ సుబ్బరాజ్ రాసిన, విజనరీ డైరెక్టర్ శంకర్ గారు డైరెక్ట్ చేసిన, మన గ్లోబల్ స్టార్ యాక్ట్ చేసిన, మనందరి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన గేమ్ చేంజర్. మన ఛానల్లో షార్ట్గా కూడా రివ్యూ పెట్టినాం, డూ వాచ్ దాట్ ఆల్సో. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్ రివ్యూగా మాట్లాడుకుందాం. ఇక్కడ మెయిన్ కోర్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ వచ్చి ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఒక కరప్ట్ పొలిటీషియన్కి మధ్య జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ అనుకోవచ్చు. అండ్ అలాగే అసలు వీళ్ళిద్దరికి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి, ఈ పాయింట్ని కూడా బాగా డీల్ చేశారు. యాక్చువల్లీ నాకు సినిమా మొత్తానికి బాగా టచ్ అయిన ఆర్ కనెక్ట్ అయిన పాయింట్ వచ్చి ఫ్లాష్ బ్యాక్ మాత్రమే. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సినిమా అయితే స్టెల్లర్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి సినిమాలో. లైక్ రామ్ చరణ్, హీ గేవ్ హిస్ బెస్ట్. అండ్ ఆల్సో ఎస్జే సూర్య గారు, హీ ఈస్ కంటిన్యూస్లీ గివింగ్ హిస్ బెస్ట్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ. నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయన్ని ఒక సీన్లో రామ్ చరణ్ బయట వెయిట్ చేయమంటాడు. అక్కడైతే నాకు వెంటనే సరిపోతే శనివారంలో కాఫీ అండ్ వాటర్ బాటిల్ సీన్ అయితే బాగా గుర్తొచ్చింది. నిజంగా ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఎస్జే సూర్య గారికి యాప్ట్గా సరిపోతున్నాయి. అండ్ ఈస్ గివింగ్ హిస్ రాకింగ్ బెస్ట్. అంజలి గారి క్యారెక్టర్ కూడా బాగుంది అండ్ షీ డెలివర్డ్ బిగ్ టైమ్. అండ్ ఇప్పుడు ఇవన్నీ పాజిటివ్స్ అనుకుంటే, నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి అసలు కొన్ని క్యారెక్టర్స్కి అయితే అర్థం ఉండదు మాస్టర్. ఐ డోంట్ నో, సమ్హౌ సునీల్ గారి క్యారెక్టర్ కూడా నాకు ఎందుకు అంత జస్టిఫైడ్గా అనిపించలేదు. అండ్ అతనికి ఇచ్చినంత వరకు అతను బాగానే క్యారీ చేశారు. బ్రహ్మానందం గారు వస్తారు వెళ్తారు జస్ట్ ఎస్ ఎ గెస్ట్ అపీరెన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, నాట్ ఎనీ కంప్లైంట్. బట్ సాంగ్స్కి ఎందుకు అబ్రప్ట్ కట్స్ అనిపించింది. లైక్ ఇక్కడ సాంగ్ పడాలి కాబట్టి హీరోయిన్ రావాలి అండ్ అబ్రప్ట్లీ కట్ ఇంటూ ద సాంగ్ అన్నట్టున్నాయి. కానీ ఇవన్నీ దాటుకుంటే ద బిగ్గెస్ట్ కంప్లైంట్ దట్ ఐ హ్యావ్ ఎ స్టోరీ. టీజర్లో రామ్ చరణ్ గారు అన్నట్టు ఐఎమ్ అన్ప్రిడిక్టబుల్. అంత అన్ప్రిడిక్టబుల్గా అయితే ఏమి ఉండదు మాస్టర్. నేను మీకు ఒక ప్లాట్ పాయింట్ చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు మైండ్లో ఒక స్టోరీ అనుకుని ఉంటారు కదా. సేమ్ ప్రతిదీ అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లోనే జరుగుతుంటుంది. అండ్ యాక్చువల్లీ కొన్ని సీన్స్ అయితే సెకండ్ హాఫ్లో రిపీటెడ్ ఉంటాయి. లైక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వేం చేయగలవు, వాట్ ఈస్ యువర్ పవర్ అని చూపించడానికి ఏమేమైతే చేయగలరో, సో హీ డస్ ఆల్ దాట్. అండ్ ద థింగ్ అవుట్ హియర్ ఇస్, అది చాలా రిపీటెడ్ అయిపోతుంది. లైక్ ఎలక్షన్ ఆఫీసర్ అతనే, ఆ తర్వాత ఏం చేశాడు, ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ఐఏఎస్ పవర్ ఏంటి, కంప్లీట్లీ ప్రిడిక్టెడ్ లైన్స్లోనే వెళ్తుంది సమ్హౌ. ఎందుకంటే కార్తిక్ సుబ్బరాజ్ అనేసరికి దట్ ఈస్ ద ఓన్లీ హోప్ దట్ ఐ హ్యాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే శంకర్ గారి ఇండియన్ 2 డిబాకిల్ తర్వాత నేను ఈ సినిమాకు కొంచెం నమ్మకం పెట్టుకుంది కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ మీద. అండ్ దాట్ హిట్ మీ హార్ట్. అంటే ఏంటి, కార్తిక్ సుబ్బరాజ్ గారి ఐడియా తీసుకుని శంకర్ గారు జనరేట్ చేయడం ఆర్ ప్రొలాంగ్ చేయడం వల్ల పోయిందా, లేకపోతే అసలు సుబ్బరాజ్ గారి ఐడియానే అంత ప్రిసైజ్గా ఆర్ పర్ఫెక్ట్గా లేదా? దాట్స్ ఎ గ్యాప్ దట్ నో వన్ కెన్ ఆన్సర్ ఐ గెస్. సినిమా అస్సలు బాగాలేదా అంటే నో, ఐ మీన్ లైక్ కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి, బట్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ఎ శంకర్స్ బెస్ట్ ఫిలిం ఆర్ శంకర్ కంబ్యాక్ అని అయితే నేను చెప్పను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ జనరేషన్ ఆర్ ఈ మధ్య కాలంలో సినిమాలు చూడడం మొదలుపెట్టిన వారికి శంకర్ గారి బెస్ట్ ఏంటనేది వాళ్ళు చూడలేదు. వెన్ యూ డోంట్ సీ దాట్, అక్కడ ఏమవుతుందంటే ఓకే ఈయన ఇంతేనేమో అన్న ఫీలింగ్లోకి వస్తున్నారు, విచ్ ఈస్ నాట్ రైట్. శంకర్ ఈజ్ మచ్ మోర్ దాన్ దాట్, మచ్ మోర్ దాన్ వాట్ ఇండియన్ 2 ఆర్ గేమ్ చేంజర్ ఇస్. ఆ మార్క్ శంకర్ ఇదైతే ఈ సినిమాలో కూడా కనిపించలేదు. ఐ మిస్ దట్ బ్యాడ్లీ మ్యాన్. లవ్ స్టోరీ కూడా డెంట్ క్లిక్ వర్స్, అస్సలు బాగాలేదు. నాకైతే ఏంటో ఇట్ స్టార్ట్స్ ఆఫ్, పిక్స్ అప్ అండ్ సడన్లీ డ్రాప్స్. అసలు నాకైతే కనెక్టే అవ్వలేదు లవ్ స్టోరీ. నిజంగా నేను ఇందాక చెప్పినట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆర్ ఆసమ్. రామ్ చరణ్ గారు యాక్టింగ్, అంజలి గారు యాక్టింగ్ చాలా బాగుంది. శ్రీకాంత్ గారు కూడా డెలివర్డ్ టు ద పాయింట్, చాలా బాగా చేశారు. సినిమా ఎంటర్టైన్మెంట్ లేదా, ఉంది. సినిమాలో మ్యూజిక్ బాగాలేదా, బాగుంది. సినిమాలో యాక్టింగ్ బాగాలేదా, బాగుంది. సినిమాలో స్టోరీ ఓకేష్గా ఉంది, అంత గొప్పగా లేదు అని చెప్పాలి. మరి ఎందుకు ప్రాబ్లము అంటే, ఎస్ ప్రాబ్లం ఏంటంటే గత 4 ఏళ్లుగా ఆల్మోస్ట్ 4 దిగ్గజాలు, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా, శంకర్ గారు డైరెక్షన్లో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్లో కార్తిక్ సుబ్బరాజ్ కథ రాస్తే వచ్చిన అవుట్పుట్ ఇదా అంటే no boss, I'm not at all satisfied with that. So that is our honest take on Game Changer. Before closing out, యాక్టర్స్ గురించి చెప్తాను మాస్టర్. వచ్చాడు, పర్ఫామ్ చేశాడు, వెళ్ళాడు, వచ్చాడు, పర్ఫామ్ చేశాడు, వెళ్ళాడు, వచ్చాడు, పర్ఫామ్ చేశాడు, వెళ్ళాడు. ఎస్జే సూర్య వచ్చాడు, చచ్చాడు, పోయాడు, వచ్చాడు, చచ్చాడు, పోయాడు. ప్రతి సినిమాలో రాజీవ్ కనకాల గారిని ఎందుకు పోయి అంతలా చంపేస్తున్నారు? ఈ సినిమాలో కూడా సేమ్ ఎపిసోడ్, రాజీవ్ కనకాల గారు ఉంటారు, చనిపోతారు. దట్స్ ఇట్. వై అమ్మా, వాట్ అమ్మా? ఎనీవేస్, దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. మీరు సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? డూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.